యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు సఫలమయ్యాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ చర్చలు విజయవంతం కావడంతో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారంతో పాటు 11% ఫిట్మెంట్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చామని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి, ఆర్టీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కార్మికుల డిమాండ్లను సానుకూలంగా స్పందిస్తూ కార్మికుల సమస్యలు మా సమస్యలుగా, కార్మికులను కాపాడే బాధ్యత ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఇబ్బంది పడొద్దు. గతంలో ఎన్నో దీక్షలు చేసి ఎన్నో ధర్నాలు చేసినా గత ప్రభుత్వాలు ఏ రకంగా కూడా కార్మికులకు సహాయం చేయకపోగా మొన్న ఏదైతే 3 రోజుల సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు ఫలించిన సందర్భంగా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రికి, బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్మికుల పక్షాన ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి చర్చల్లో కార్మికులు ఏదైతే డిమాండ్లు పెట్టిరో వాటన్నింటినీ సానుకూలంగా స్పందిస్తూ ఏదైతే 11% ఫిట్మెంట్ వాళ్ళకు అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల కార్మికులను ఆదుకుంటాం. గత ప్రభుత్వాలు 50 రోజులు సమ్మె చేసినా కార్మికుల సమస్య